హాయ్ అండి, నమస్తే. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక హాస్పిటల్ వద్ద ఉన్నాం. గతం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న సంఘటనలు దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు హన్మకొండలోని ఒక హాస్పిటల్లో జరిగింది. పేషెంట్ని దాదాపు హాస్పిటల్ ముందర పెట్టి ధర్నాలు చేసిన సిచ్యువేషన్ గతంలో మనం చూసాం. టిల్ డేట్ కూడా మనం ఈ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక కాలు నొప్పితోటి అడ్మిట్ అయిన హాస్పిటల్ యాక్సిడెంట్, ఒక చిన్న ప్రమాదం, వాళ్ళ చేస్తున్న ఒక కంపెనీలో జరిగిన ఒక ప్రమాదానికి మనం చూస్తున్నాం. హాస్పిటల్ తీసుకొచ్చి ఈవినింగ్ 5 నుంచి వాళ్ళు అడ్మిట్ చేస్తే ఇప్పటివరకు కూడా తను ఒక శవాన్ని మా చేతికి ఇచ్చారు. ఒక ఇంజెక్షన్, డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షనే వికటించి ఆ పేషెంట్ ఇవాళ పార్థివ దేహం లెక్క మారిందని చెప్పేసి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవానికి ఏం జరిగింది, అది బంధువులు వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు చూపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, స్వామి నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఏ ఊరు, ఒరిజినల్గా మీకున్న వచ్చిన కాడి నుంచి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? నేను వచ్చినప్పుడు స్వామి, నేను 5-10 నిమిషాలకు 5 గంటలకు వచ్చినప్పుడు పేషెంట్ మాట్లాడింది నాతో. ఏమైందంటే నాకు ఇక్కడ కాలుకు దెబ్బ తాకింది, కాలు నొస్తుంది, ఆకలి అవుతుంది అని చెప్పిండు. అని చెప్పిన తర్వాత అది రూమ్ ఉడుస్తుంటే నన్ను బయటకు వెళ్ళమన్నారు. అంటే మీరు వచ్చినప్పటి నుంచి కాదు స్వామి, బిఫోర్ దెన్ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయనకి ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఆయన ఎందుకు వచ్చిండు? మళ్ళకు పెళ్ళి అయినది. ఇక్కడ కనపతి క్వారీలో పనిచేస్తే మధ్యాహ్నం 11:30కు 12 గంటలకు తాడు జారి పడ్డాడట. పడితే తొంట్లే దెబ్బ తాకితే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసి వేరే వాళ్ళు క్వారీ వాళ్ళు చేస్తే ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉన్నాడు. సాయంత్రం ఆపరేషన్ చేస్తాం, వేరే హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేస్తామన్నారట. వాళ్ళది మ్యాక్సిగర్ ఏది ఉందట, అలా తీసుకుపోతామని చెప్పి అక్కడ ఉంచి ట్రీట్మెంటు గ్లూకోజులు పెట్టిళ్ళు. ఏమైందమ్మా ఆయన నొప్పి లేస్తుందంటే, మాకు ట్రీట్మెంట్ తెలుసు కదా, వాళ్ళు 2 నర్సులు ఉన్నారు, మాకేం చేయాలో మాకు తెలియదా, మీరు చేస్తారా, మేము చేసుకుంటాం కదా. నన్ను బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు ఇంజక్షన్ వేసినాక 2 నిమిషాలు 3 నిమిషాలకే ఇంజక్షన్ మీరు వేసారంటున్నారు. ఇంజక్షన్ వేసినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మీరమ్మా ఎవరు తల్లి, మీరు ఏమవుతారు? తను వాళ్ళ చనిపోయిన బామర్ది భార్య సార్. ఓకే, అక్కడనే ఉన్నాం. ఆకలి అవుతుంది అన్నాడు. అన్నం ఇప్పుడు ఇంతకుముందు తిన్నావు కదంటే నాకు ఆకలి అవుతుంది అన్నాడు. వాటర్ దాపి అన్నాడు. వాటర్ దాపి అంటే ఇప్పుడు దాపియదు, గ్లూకోజ్ ఎక్కుతుంది, కొంచెం వెనక దాపిస్తా అంటే నా గొంతు ఆరిపోతుంది అన్నాడు. అంటే తర్వాత తాగుతూ అన్నాను. ఆయన కొంచెం అవస్థ బాగా అవుతుంది, కాలు రెక్కలు గుంజుతాయి అట. అంటే ఇంజక్షన్ వేసిళ్ళు. ఇంజక్షన్ వేయగానే పిరికిలు బిగ్గర పట్టిండు. పట్టంగానే శ్వాస వస్తలేదు. ఇట్లా గుడ్లు తీసిండు, మొత్తం నోరు దాపిండు. ఏమవుతుంది అన్నని చేతులన్నీ నలిసి బాడీ బాగా నలిసి గుద్దినాక శ్వాస తీసుకున్నాడు. అప్పటి వరకు పోయింది పానం. శ్వాస తీసుకున్నాడు 2 సార్లు. తీసుకున్న 3వసారికి మొత్తం పోయినాక ఇంజక్షన్ క్యాండిల్కి ఇయ్యడుతోనే పోయింది మొత్తం. పోగానే వీళ్ళు ట్రీట్మెంట్ చేతులు సార్, పెద్ద డాక్టర్ లేదంటే 7 గంటలకు వస్తాడమ్మా అంటే 7 గంటలకు ఎప్పుడు వస్తారు సార్, ఇక్కడ పానం పోతుంది, ప్రాణం పోయినాక వస్తారా, మీరు ఎవరు ఉండవద్దు, బయటకు పోమన్నాడు మమ్మల్ని 4 ఎన్ని గంటలకు వచ్చిండ్రు డాక్టర్ మీ దగ్గరికి? ఎన్ని గంటలకు వచ్చినాం? 4:57 నిమిషాలకు మాట్లాడిండు, మాతో మాట్లాడిండు. 5 గంటలకు ప్రాణం పోయింది. 5 గంటలకు ప్రాణం పోయింది సార్. మేము ఇక్కడ పేషెంట్ దగ్గర మంచిగా పేషెంట్ కానీ ఒక మనిషి ఉంటారు కదా, మళ్ళీ బయటకు ఎందుకు పంపిస్తారు, బయటకు వెళ్ళగొట్టి మీరు ప్రాణం తీస్తారా అంటే మీరు సరైన ట్రీట్మెంట్ చేస్తలేరు అంటే అన్నారు కదా. అమ్మ ఇక్కడ ఉండొద్దమ్మా, మేము ట్రీట్మెంట్ చేయాలా, నువ్వు చేస్తావని నేను చేయాలా అన్నాడు. సార్ నువ్వు డాక్టర్వేనా, అసలు కరెక్ట్ డాక్టర్వేనా, నువ్వు ట్రీట్మెంట్ కరెక్ట్ చేస్తావా లేదా, నువ్వు కరెక్ట్ డాక్టర్ అయితే ప్రాణం పోయినాక ఆక్సిజన్ ఎందుకు పెడతాను, ప్రాణం పోయిందని చెప్పినాక అమ్మ రాది కొట్టుకుంటా చూడు అన్నాడు. చూసిన పరచలేదు సార్, పోయిందని చెప్పిన. అమ్మ ఇక్కడ చూడు అన్నాడు. ఇక్కడ కూడా లేదు సార్, పోయింది, నాకేం చెప్పకు, నువ్వు ప్రాణం పోయినాక ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళ ప్రాణం పోయినాక నువ్వేం చెప్తాను, సచిన సేవను పట్టుకొని ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాను, దాని ఫోన్లు వేసుకొని 10 మందిని రప్పించలు. అప్పటి వరకు 2 ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నది, ఒక డాక్టర్ ఉన్నాడు. పెద్ద డాక్టర్ ట్రైనింగ్ వాళ్ళే 7 గంటలకు 8 గంటలకు వస్తాడంటే ఇక్కడ ప్రాణం పోయినాక డాక్టర్ వచ్చి చెప్తాడు. మేములో ఉంచి కాకపోతే సీరియస్ ఉంటే వేరే హాస్పిటల్ పంపితే మేము పోయేటోళ్ళం కదా. ఎన్ని గంటల నుంచి మీరు ఇక్కడ పార్థివ దేహాన్ని పెట్టి ఎన్ని గంటల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు? మేము 5 కరెక్ట్ 5 గంటలకు చూస్తే ప్రస్తుతానికి మ్యాక్స్ కూడా మనకి 10:20 అవుతుంది, ఆల్మోస్ట్ 10:15 to 10:20 అవుతుంది. ఇంతసేపు మీకు హాస్పిటల్ యాజమాన్యం మీతో ఏం మాట్లాడింది, అసలు జరిగిన సంఘటన ఏంటి? జరిగిన సంగతి పైన ఉండగానే ప్రాణం పోయినాక ఆక్సిజన్ పెట్టి ప్రాణం పోయినాక ఎందుకు పెడతారు సార్ అంటే, అమ్మ ప్రాణం పోలేదు, ప్రాణం ఉన్నది కదా ఒకసారి చూడంటే, ఆక్సిజన్ తీయన్న తీసినాక నాకు చెప్పంటే, ప్రాణం ఉన్నది అమ్మ ఒకసారి చూసినాక మాట్లాడంటే ప్రాణం లేదు
లేదు 5 రోజులైనా సాక్ష్యాన్ని పెడితే పానం ఇట్లనే ఉంటుందని చెప్పిన. అప్పటి వరకు చనిపోయాడు. గ్లూకోజ్ బెడ్ రివర్స్ వచ్చింది. వచ్చినాక మేము పైన ఉన్నాం. పోలీసులు ఎప్పుడు వచ్చినారు మీ దగ్గర హాస్పిటల్కి? చనిపోగానే 10 మినిట్స్ 15 మినిట్స్ 5 గంటల నుంచి ఇక్కడే ఉన్నారా? మేము ఇక్కడే ఉన్నాం సార్. ఆయన ఏమంటున్నాడు డాక్టరు 25,000 దాన సంవత్సరాలకు ఇస్తాను, 25,000 దాన సంవత్సరాలకు ఇస్తాను తీసుకెళ్ళండి అని అంటున్నాడు. ఎందుకు 25,000 ఎందుకు? మాకు దాన సంవత్సరాలకు ఇస్తాడు, దానం చేసుకోండి, ఖర్చుల మందం ఇస్తాను అంటున్నాడు. 25,000 ఇస్తాను. మీదేమన్నా బిల్ పెండింగ్ ఉందా? మాదేం లేదు సార్. వాళ్ళు వచ్చిందే మధ్యాహ్నం అంటున్నారు కదా మీరు. పెండింగ్ ఏం లేదు సార్, బిల్ పెండింగ్ ఏం లేదు. ఫస్ట్ ఆ మందులు ఒక 1 రూపీ కూడా మీకు పెండింగ్ లేదు? పెండింగ్ ఏం లేదు. 25,000 ఇస్తాం తీసుకెళ్ళండి, లేకపోతే లేదు, ఏం చేస్తారో చేసుకోండి అంట. అందుకనే ఈ బందోబస్తు అంతా మనం చూసే బందోబస్తు ఒకసారి చూపించండి విజువల్లో. ఈ బందోబస్తు అంతా అందుకేనా 10 మినిట్స్ 15 మినిట్స్లో పోలీసు వాళ్ళు వచ్చింది. ఏమన్నా అంటే మాకు 100 కాల్ చేస్తే వచ్చినాం అంటారు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఓన్ బ్లడ్ రిలేటివ్? మీరేనా? ఏమవుతారు మీకేమవుతారు? డాడీ చెప్పండి అసలు ఒరిజినల్గా ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? నేను లేను సార్. అప్పుడు లేను సార్. నేను వేరే దగ్గర విలేజ్ కాంచి నేను వచ్చిన. మా మమ్మీలో కాల్ చేసింది, ఏడున్నా సార్ అంటే బయట ఉన్నా సార్ అంటే మిషన్ సరే ఇంటికి రా అన్నది. అంటే ఏం సార్ అంటే డాడీ సార్ ఇట్లా పడ్డాడు, హాస్పిటల్ పని పడ్డాడు అంటే సరే నేను నిమ్మలంగా రా అన్నది. టెన్షన్ లేదు, బాబు సార్ మంచిగా మాట్లాడతాను, మంచిగా ఉన్నాడు అని చెప్పాను. నేను ఆడ నుంచి వచ్చేసిన. దగ్గరికి వచ్చిన. ఎట్లున్నాడు అంటే మరి 2 సార్లు ఫోన్ చేసిన. బాబు సార్ ఎట్లున్నాడు అంటే మంచిగా అన్నారు. సరే వస్తానది అంటే మళ్ళీ ఫోన్ చేసిన. మళ్ళీ కాపేడికి వచ్చినాక మా మామయ్య సార్ ఎత్తిన ఫోన్. మామయ్య సార్ ఎట్లున్నాడు అంటే డాడీ సార్ కొంచెం సీరియస్ ఉన్నాడు, ఎట్లా వచ్చారు ప్రాణం ఉంటారు పోయేది తెలియదు అన్న. వచ్చేవరకు డాడీ సార్ అంతా నేను తీసుకొచ్చేంత వ్యాన్లోనే ఇక్కడ బయట ప్రాణమే ఉన్నది. మీ నాన్నకి ఒరిజినల్గా జరిగిన ప్రాబ్లం అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఏ ప్రాబ్లం ఇప్పటివరకు మీరు చెప్పట్లేదు? మా ప్రాబ్లం అంటే అక్కడ సూది చేసిన తర్వాత పని పోయి పడ్డాడు. ఆడ పడ్డ తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చిన అన్నట్టు. హాస్పిటల్ తీసుకొచ్చినాక ట్రీట్మెంట్ చేస్తాను. తర్వాత సూది ప్రాబ్లం వల్ల పడ్డాడు అంటున్నారు తల్లి. పడ్డాడు అంటే పడ్డాక తనకి ఏం గాయమైంది? కాలు ఉరిగింది సార్. కాలు తొంటిలో ఉరిగిందట. చిన్న కాలుకు కొంచెం దెబ్బ తాకింది ఒక కాలు. ఏం ప్రాబ్లం లేదంటే ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఏమన్నా వాళ్ళ నుంచి ట్రీట్మెంట్ కాకపోతే సరైన ట్రీట్మెంట్ చేయలే కాబట్టి వాళ్ళకి తెలియదు. లోకల్ హాస్పిటల్ చూపించారా? సంస్థలే డైరెక్ట్లోకి వచ్చిళ్ళు. ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? వాళ్ళు పని చేసే ఇక్కడ వాళ్ళ సార్లు వాళ్ళు తీసుకొచ్చిళ్ళు. ఇక్కడికి వాళ్ళ సార్ వాళ్ళు తెచ్చి ఆయన పనిచేసే వాళ్ళు సార్ తీసుకొచ్చి జాయిన్ చేసిళ్ళు. వాళ్ళ వచ్చినాక వాళ్ళ వైపు కూడా పని చేసేది ఎక్కడమ్మా? కనపర్తి కోరు సార్. కోరిలో పని చేస్తాడు. ఇక్కడికి వచ్చినాక తర్వాత వాళ్ళ భార్య వచ్చింది. తర్వాత మాకు తెలిస్తే మేము కొంచెం చిన్న దెబ్బ తాకింది, ఏం కాలే మంచిగా ఉన్నట్టు తర్వాత వచ్చినాము. ఆ కార్డులు అవి ఇవన్నీ తాళం బలు కొట్టుకొని కార్డులు పట్టుకొని వచ్చేసరికి మాతో మాట్లాడి మంచిగానే ఉన్నాడు. ఇంజక్షన్ వల్లనే ప్రాణం పోయింది సార్. ఇంజక్షన్ మనం చూస్తున్నాం విజువల్స్లో హాస్పిటల్ వద్ద పోలీస్ బందోబస్తు. అంటే ఆల్మోస్ట్ ఎన్ని గంటల నుంచి తల్లి? ఎన్ని గంటల నుంచి మీరు? కరెక్ట్ 5 గంటలకు పోయింది సార్. కరెక్ట్ 5 గంటలకు పోయింది. మేము పైన 5 గంటల నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఎవరు పట్టించుకోలేదు. సార్ వాళ్ళు అంటారు న్యాయం జరుపుతామమ్మా అంటారు పోలీసు వాళ్ళు. న్యాయం జరుపుతామంటే సరే వాళ్ళ మాట తీసే. ఎంత న్యాయం జరుపుతున్నారు మీకు? ఎంత అని చెప్పలే మీకు న్యాయం జరుగుతుంది. ఎంత న్యాయం జరుపుతున్నారు? 25,000 ఇస్తాను. 25,000 దేనికోసం? ఏదో మానవతా దృక్పథతోటి ఇస్తానా నేను అని అంటాను. మా హాస్పిటల్ తీసుకొచ్చినందుకు నీకు 25,000 ఇస్తాం, మనిషి చచ్చిపోయినరా బాబు, బొంద ఖర్చు ఇస్తాను అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పారు, తమరే చెప్పాలి. ప్రాణం ఉన్నదని అలా అంబులెన్స్ 25,000 ఇస్తాడంట. దహన ఒక మనిషి ఒక ప్రాణం ఖరీదు 25,000 ఇస్తాడంట. వాళ్ళు తప్పు చేసిల్లు అనేది 100% వాళ్ళకి అర్థమైపోయింది. కాలు ఇరిగిన పేషెంట్కు ట్రీట్మెంట్ చేయాలి, కాలుకు ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళు దేనికో ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ ఇచ్చి చంపియాలని నేను 25,000 ఇస్తా అంటే అది దేనికి ఇవ్వాలి వాళ్ళు? అసలు కాలుకు సంబంధించి ఆర్తో డాక్టర్ రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో డాక్టర్ లేకుండా ఇన్ఛార్జీలు వాళ్ళు ట్రీట్మెంట్ చేసిల్లు. దీన్ని ఖండిస్తున్నాము. న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు. అక్కడ శవం అనేది ఇక్కడ కుళ్ళిపోయిన మంచిదే. ఏం చేస్తారో చేయండి, మాకు న్యాయం. ఇప్పుడు నేను అనేది 5 గంటల నుంచి మీరు ఆల్మోస్ట్ అని చనిపోయిందని తెలిసినాక మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఇక్కడికి? 12:30. మేము 4 గంటలకు వచ్చినాం సార్. వాళ్ళు 12:30 అంటే టైం కరెక్ట్ చెప్పండి అమ్మా. తేడా చెప్తున్నారు, మీరు ఒకటి చెప్తున్నారు. మీరు వచ్చింది కాదు తల్లి, పేషెంట్ ఎప్పుడు వచ్చినట్టు? 12:30కి అండి. లేదు 12 గంటలకు వచ్చాను. 12:30కు వచ్చిండండి హాస్పిటల్కి. 12 గంటలకు వచ్చిన తర్వాత ఓకే అమ్మ మేము ట్రీట్మెంట్ చేస్తాం ఆగండి అని చెప్పి స్కానింగ్లు ఎక్స్రేలు తీసిళ్ళు. దానికి కూడా మేము
అమౌంట్ చెల్లించిన తర్వాత డాక్టర్ 7 గంటలకు వస్తాడు ఆగని చెప్పి మబ్బె పెట్టి ఆ పేషెంట్కి వాటర్ ఇచ్చి వాటర్ దూపు అవుతుందంటే వాటర్ ఇచ్చిన తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చిళ్ళు ఆగమాగం చేస్తా అంటే వెంటనే ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే చనిపోవడం జరిగింది. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కప్పిపుంచుకోవడానికి మా వల్ల కాదు. మాట్లాడిండ్రా ఇప్పుడు బయటికి వచ్చి డాక్టర్లు ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? ఎవరు మాట్లాడలేదండి. సెటిల్మెంట్కి ఎవరు వచ్చింది? ఎవరు మాట్లాడలేదు. సెటిల్మెంట్ 25,000 20,000 అంటున్నారు. ఎవరు వచ్చింది? వాళ్ళ ఇన్ఛార్జ్, ఈ హాస్పిటల్ ఇన్ఛార్జ్ వచ్చి చెప్తున్నాడు అండి. రైట్, మనం చూస్తున్నాం హాస్పిటల్ వద్ద ఉన్నాం, పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఒకసారి కన్సల్ట్ మా ఆఫీసర్స్ మనకి ఇక్కడ హాస్పిటల్ తోటి ఉన్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆ పోలీసు అధికారులు ఏం మాట్లాడారో మనతో పాటు సిఐ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఓవరాల్గా ఇంతమంది ఆల్మోస్ట్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు కొన్ని గంటల నుంచి, ఆల్మోస్ట్ 5 o'clock నుంచి అయితే చనిపోయిందని తెలిసిన కాంచి ధర్నా చేస్తున్నా అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మీరు ఎన్ని గంటలకు వచ్చారు? డాక్టర్లతో ఏం మాట్లాడారు? పేషెంట్ బంధువులతో ఏం మాట్లాడారు? అంటే పేషెంట్ కాదు, డెత్ అయింది ఆల్రెడీ. అది డాక్టర్ చెప్తాను, నేను చెప్పేది కాదు కదా. అంటే మీరు బందోబస్తు కోసం వచ్చారు హాస్పిటల్కి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వీళ్ళు అంటే ఏం జరగకుండా మీరు సెక్యూరిటీ కోసం బందోబస్తు కోసం వచ్చారు అంతే. ఎన్ని అవర్స్ నుంచి ఉన్నారు సార్ ఇక్కడ డ్యూటీలో? 3 hours నుంచి. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు అయితే హాస్పిటల్ ముందర కూర్చొని ధర్నా నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ ఇలా ఉంది. కొన్ని గంటల నుంచి ఆల్మోస్ట్ ఎవరు పట్టించుకోలేని సిచ్యువేషన్. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చిన పర్సన్ హెల్త్ ప్రాబ్లం తోటి కాలు అంటే తన యాక్సిడెంట్లీ తన కాలు గాయమై తను తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే ఈ హాస్పిటల్కి నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 5 o'clockకి తను చనిపోతే ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలాలు అయితే ఎక్కడ కనబడట్లేదు. డాక్టర్ల నుంచి అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. సెటిల్మెంట్ ఆల్మోస్ట్ 20,000 25,000 అమౌంట్ ఇస్తామని చెప్పేసి అయితే హాస్పిటల్ నుంచి చెప్తున్నారు అంటున్నారు. మనం టైం కూడా చూస్తున్నాం విజువల్స్లో, ఒకసారి టైం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 5 o'clock నుంచి వాళ్ళు ఒక పార్థివ దేహాన్ని వేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు స్ట్రైక్ చేస్తుంటే మనం చూస్తున్నాం 10:25 అవుతుంది టైం ప్రస్తుతం. ఇప్పటి వరకు కూడా కనీసం పట్టించుకునే నాదు లేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్లో హాస్పిటల్ మెట్ల మీద కూర్చొని ఓ నిస్సహాయ స్థితిలో ఆల్మోస్ట్ వాళ్ళు కూర్చొని వాళ్ళు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఏమనంటే హాస్పిటల్ నుంచి అయితే వాళ్ళు డాక్టర్లు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఏమిటంటే వాళ్ళు చెప్తున్న పేషెంట్ బంధువులు చెప్తున్న వర్డే మనం చెప్తున్నాం. పేషెంట్ బంధువుల ఆవేదన మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 20,000 నుంచి 25,000 రూపాయలు ఇస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆ పార్థివ దేహానికి అంత్యక్రియల కోసం మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం అని చెప్తుందట. అసలు ఏంటి మీ డిమాండ్? ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? అసలు పార్థివ దేహాన్ని పెట్టుకొని ఇలా నిరసన తెలపడానికి ముఖ్య కారణం ఏంటి? మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ మాకు న్యాయం అంటే మీకు ఏం న్యాయం కావాలి? పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. దానికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పేద కుటుంబం సార్. వాళ్ళకి మాకు న్యాయం జరగాలి. ఏం న్యాయం చేస్తారో వాళ్ళ దయగా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇయ్యాలి. ఇంజక్షన్ వల్ల ప్రాణం తెచ్చిళ్ళు. ప్రాణం అయినాక కింది తీసుకొచ్చి టెచ్చర్లో తీసుకొచ్చి అంబులెన్స్లో వేసి మ్యాస్కెట్ హాస్పిటల్ ప్రాణం ఉన్నదని చెప్పిళ్ళు సార్. ప్రాణం పైన పోయింది, ఎందుకు పంపిస్తానంటే ప్రాణం ఉండి బెడ్ వస్తుందమ్మంటే ప్రాణం పోతున్న బెడ్ రివర్స్ వస్తుందని చెప్పిన సార్. ప్రాణం తీసిలు సార్, మేము చూస్తుండే తీసిలు, నలుగురం కళ్ళు కట్టి ప్రాణం తీసిలు సార్. మేము అక్కడనే ఉన్నాం. అంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తుంటాం, అంటే లక్షలలో బిల్లు పెండింగ్ ఉంటే కొంతమంది నిరసన తెలియజేస్తుంటారు. మీరేమో రూపాయి బిల్లు పే చేసేది లేదని మీరు చెప్తున్నారు, నిజమేనా? అవును సార్, నిజమే సార్. రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చేది లేదు. కేవలం చనిపోయిండు, ఆ కుటుంబానికి ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటని మీరు అడిగేది, అంతే కదా? అవును సార్, అవును. న్యాయం జరగాలి వాళ్ళకి, అంతే. కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి. ఇంజక్షన్ వల్ల ప్రాణం తీసులు సార్. వాళ్ళకి న్యాయం జరగాలి. భార్య పిల్లలు చెప్తాలి అడ్మిట్ చేసుకున్నప్పుడు మంచిగానే ఉన్నారని చెప్పిళ్ళు. మంచిగా లేదని చెప్తే మరి మేము వేరే హాస్పిటల్ తీసుకోవద్దాం కదా. ఏదో సూది ఇంజక్షన్ వేసిళ్ళు, మా నాన్నని చంపిళ్ళు. మా నాన్న లేడు ఇప్పుడు. మా కుటుంబానికి ఆధార్ ఎవరు? మరి ఇప్పుడు మాకు వాళ్ళే న్యాయం చేయాలి. హాస్పిటల్ వాళ్ళు ఏ న్యాయం చేస్తారో మరి మీరే చెప్పండి సార్. మాకేమైనా పర్మిషన్ ఇస్తారా? ఒక్కసారి హాస్పిటల్ మేనేజ్మెంట్, పిఆర్ఓ కానీ ఎవరైనా మాట్లాడే పర్మిషన్? ఎందుకంటే వీళ్ళ కంక్లూజన్ తీసుకున్నాం మనం. ఒకసారి డాక్టర్ల వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఒరిజినల్ సంఘటన ఏంటి, మనం మీ పర్మిషన్ తోటి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తాం సార్. మీన్స్ రేపు అంటే ఈ సిచ్యువేషన్ మనం కళ్ళతో చూస్తున్నాం. మీరు 3 hours నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ వాళ్ళ కంక్లూజన్, ఆల్రెడీ బంధువుల కంక్లూజన్ మనం విన్నాం.
డాక్టర్ల కంక్లూజన్ ఏంటి? అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు? అసలు పేషెంట్ ఏ టైంకి వచ్చాడు, పేషెంట్కి ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి, పేషెంట్ ఎందుకు డెత్ అవ్వాల్సి వచ్చింది, వాళ్ళకి తెలిసి ఉంటుంది. మ్యాక్సిమం బంధువుల కంటే వాళ్ళకు కూడా ఎక్కువ తెలిసి ఉంటుంది. విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి మేనేజ్మెంట్ ఎవరు ఉంటే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. విత్ యువర్ పర్మిషన్ సార్. వద్దంటారా? మరి ఎట్లా సార్ ఇప్పుడు ఒక వన్ సైడ్ కంక్లూజన్ తోటి మనమైతే ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? అంటే ఇప్పుడు బంధువులకైతే ఆల్మోస్ట్ 20 నుంచి 25,000 అంతకిళ్ళకి డబ్బులు ఇస్తామంటున్నారట. బట్ అలాంటి వారితో మాట్లాడినప్పుడు అలాంటి వాళ్ళ నోటితోటి మాట్లాడినప్పుడు ఎవరన్నా మేనేజ్మెంట్ అంటే ఎవరన్నా ఒకరు మనకంటే వీళ్ళ ఒక కంక్లూజన్ కాదు, ఇద్దరు కంక్లూజన్ తీసుకుందాం సార్. అంటే రైట్ మీరేనా బ్రదర్? మీరేం చెప్తారు బ్రదర్? మీరేం చెప్తారు? చెప్పమ్మా ఏం చెప్తున్నావు? నా భర్త నాకు బయట బతుక అనుకున్నాయ్యా, నా అయ్యా నేను మంచిగా చూస్తారు అనుకున్నావా? వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, మంచిగా ఆపరేషన్ చేస్తే బయటపడతాడు అనుకున్నా. నా భర్త మంచిగానే ఉంటాడు అనుకున్నా. ఇట్లయితుంది అనుకోలేదవ్వా. బుత్తంచేపటికి గిట్ల అన్నాడు, అట్టిన పానం పోయిందవ్వా. నా అయ్యా ఆపరేషన్ చేస్తారన్నారు. అయ్యా సూదేశిన్లు బయట తీసుకోపోమ్మ, ఆయన వేరే హాస్పిటల్ తీసుకోపోరు అన్నాడు. అవ్వా నా అవ్వా నేను ఇంటనే బయటపడతాడు అనుకున్నావా, మంచిగానే ఉంటాడు అనుకున్నా. అయ్యా నా అయ్యా మనం చూస్తున్నాం ఆ పేషెంట్ కూడా కాదు, తను అంటే ఆల్మోస్ట్ చనిపోయారు. తన పార్థివ దేహాన్ని పెట్టుకుని హాస్పిటల్ ముందు నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఆ పార్థివ దేహాన్ని చూపించలేకపోతున్నాం. జస్ట్ మన పక్కనే ఉంది పార్థివ దేహం కూడా. ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ పార్థివ దేహాన్ని చూపించడానికి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మేము చూపించలేకపోతున్నాం. ఆల్మోస్ట్ 5 o'clock నుంచి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నా కూడా ఇక్కడ ఇప్పటివరకు మేనేజ్మెంట్ నుంచి ఒకటే రెస్పాన్స్, కేవలం 20 నుంచి 25,000 ఇస్తాం, మీరు అంతకీళ్ళ చేయండి. అంటే ఒక ప్రాణం విలువ 20 నుంచి 25,000 అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే మాకు డబ్బులు కాదు ఇంపార్టెంట్, కేవలం ఆ మనిషికి ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి, తను ఎందుకు చనిపోయాడు అని ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ అయితే మనకు అర్థమవుతుంది. ఏం చెప్తారు అన్న మీరు వాళ్ళ అబ్బాయిగా మీరేం చెప్తారు? మాకు ఏం ఇంజెక్షన్ వేసిండు, అది ఏం ప్రూఫ్ మాకు కావాలి. అది దేని ప్రాబ్లం, అది దేని విషయం వేసిండు, దేనికి అది మాకు న్యాయం కావాలి. అది మాకు అది న్యాయం కావాలి. అది మాకు ఏం ఇంజెక్షన్ వేసిండు, దేనికి సంబంధించి ఇంజెక్షన్, అది ఇంజెక్షన్ చూపెడతలేరు. అది రాంగ్ ఇంజెక్షన్ వేసినట్టే కదా. అది మన న్యాయం చేయాలి. అది దేనికా చూపెడితే అయిపోతుంది కదా సార్. అది ఏం బుడ్ వేసిన అంటే ఏమో ఏదో అంటారు వాళ్ళు, చూపెడతలేదు. నేను ఒక మాట అంట డాక్టర్లు ప్రాణం కాపాడడానికి వాళ్ళ విశ్వ ప్రయత్నం చేస్తారు. అంటే మనం కూడా వైద్యో నారాయణ హరి అంటాం. అలాంటి సిచ్యువేషన్ మీరున్న హాస్పిటల్లో ఉందా? ఒకటే మాట నేను అంటున్నా, వైద్యో నారాయణ హరి అంటాం. డాక్టర్ అంటే దైవంతో సమానంగా కొలుస్తుంటాం. అలాంటి దైవం, మీరు దైవాన్ని నమ్ముకొని వచ్చారు, ఆ దైవం ఏమి ఇంజెక్షన్ ఇచ్చింది, ఎందుకు మీరు ఇంత రియాక్షన్ అవుతుంది? మాకు ఏం ఇంజెక్షన్ ఇచ్చిందో తెలియదు. మాకు అది మాకు న్యాయం చేయాలి. మాకు ఏం విషయం ఇచ్చింది, మాకు అది ఏంటిదో చూపెట్టాలి. అది ఏదో మేము వాళ్ళని నమ్ముకొని మేము వచ్చిన ఏదో బతికిస్తారు కదా. మీరు కూడా అన్నారు తల్లి, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మీరు పక్కన అన్నారు. ఆ తర్వాత అప్పుడు పేషెంట్గా ఉన్నాడు తను, ఆ కండిషన్ ఎట్లా ఉంది? కండిషన్ మంచినే మాట్లాడిండు. ఇంజెక్షన్ ఇచ్చినాకనా ఇయ్యముందుకు మంచినే మాట్లాడిండు. సార్ అన్నం కావాలి నాకు, ఆకలి అవుతుంది అన్నాడు. అంటే ఇంతకుముందు తిన్నావు కదా అన్న అంటే తిన్నా కానీ మళ్ళీ ఆకలి అవుతుంది అన్నాడు. తర్వాత నువ్వు మంచిగా పెడతావన్నావు, వాటర్ కావాలన్నాడు. సిస్టర్ వాటర్ కావాలంటే వాటర్ వద్దమ్మా వామిటింగ్ అవుతుంది అన్నారు. అన్నాక కాళ్ళు చేతులు బాగా పిరికిలు పట్టిండు, పిరికిలు నలిచినాం. అప్పటి వరకు ప్రాణం పోయింది సార్. ప్రాణం పోయినాక యాక్సిన్ పెట్టిలు, చనిపోయినాక యాక్సిన్. మీరు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చూసినా అన్నారు, అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక ½ an hourలో తన పరిస్థితి ఎట్లా? ½ an hour పట్టలే సార్. ఇంజక్షన్ అయ్యాక పావుగంటలో ప్రాణం పోయింది, 10 నిమిషాలలో పోయింది ప్రాణం. పావుగంట కూడా పట్టలే, ఎమ్మట ఇంజక్షన్ ఇచ్చడంతోనే. ఇంజెక్షన్ ఇచ్చింది సీనియర్ డాక్టరా, డ్యూటీ డాక్టరా, లేకపోతే స్టాఫ్ నర్సా? ఎవరన్నా? నర్సు వాళ్ళే, మొత్తం నర్సు వాళ్ళే, ట్రైనింగ్ వాళ్ళే. సీనియర్ డాక్టర్ లేడు, మేడం లేదు, ఎవరు లేరు, అందరూ ట్రైనింగ్ వాళ్ళే. ఇంజక్షన్ ఇచ్చడం వల్లనే ప్రాణం పోయింది. మేము అక్కడనే ఉండి ఇంజక్షన్ ఏమి ఇచ్చిళ్ళు, చేతులు పట్టిండు. ఆయన ప్రాణం పోతుంది అంటే ప్రాణం పోతలేదమ్మా మేము చూసుకుంటున్నాం కదంటే సరైన ట్రీట్మెంట్ చేస్తలేరు. పెద్ద డాక్టర్ లేడా అంటే 7 గంటలకు వస్తాడని చెప్పిళ్ళు. మీరు బయటికి పోంటే 7 గంటల వరకు మీకు ట్రీట్మెంట్ చేసింది కేవలం స్టాఫ్ ఉన్న నర్సులు వాళ్ళే.
డాక్టర్ రాలే మీ దగ్గరికి? రాలే 7 గంటలకు వస్తే ప్రాణం పోయినాక ఎప్పుడు వస్తాడమ్మా డాక్టరు, ఎప్పుడు వస్తారు సారు, మీరు ఏం చేస్తారు, కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రాణం పోయిందంటే ప్రాణం పోలేదమ్మా ఉన్నది చూడని ఆక్సిజన్ పెట్టి మాకు ప్రాణం చూపిస్తారు. లిగ్లేటర్లో వీడియో తీసిళ్ళు సార్, వీడియో తీస్తే వీడియో తీయద్దు. ఉన్నది సార్, ఉన్నది సార్. ఒకసారి వీడియో చూపిస్తారా? ఆయన కండిషన్ వీడియో ఉందట, ఎవరన్నా వీడియో చూపించే ప్రయత్నం చేస్తారా? జస్ట్ ఆ వీడియో చూపించే ప్రయత్నం చేయండి. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే పేషెంట్ అప్పటి వరకు ఇంజెక్షన్ ఇయ్యక ముందుగా ఇది మాట్లాడండి. ఓకే, అప్పటి వరకు ఇట్లా మాట్లాడిండు అంటే ఇంజెక్షన్ ఇచ్చినాక తను చనిపోయిండు. అంటే మీరు పల్స్ ఎంత ఉంది, సంథింగ్ బీపీ అండ్ మొత్తం కంప్లీట్గా మానిటరింగ్ పక్కన ఉంటుంది, ఎందుకు తీయలే ఆ విజువల్? వాళ్ళకి తెలుస్తానే పల్స్ రేటు, బీపీ రేటు, వాళ్ళ ఆవేదనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాస్తవానికి పేషెంట్ నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చిండు. హాస్పిటల్కి వచ్చి కేవలం హాస్పిటల్కి వచ్చి ఆయన నడుచుకుంటూ వచ్చిండు. డాక్టర్ గారు ధైర్యం ఏం చెప్పిందంటే మీ వన్కి ఏం కాదు, ఓన్లీ కాలు ఫ్రాక్చర్ అయింది, దీంతో మేము ఎక్స్రేలు తీపిస్తాం. నేను ఒకటి అడుగుతా, కాలు ఫ్రాక్చర్ కావడానికి కారణం ఏంటి? అక్కడ ఏదైతే ఇప్పుడు వాళ్ళు చేసే మన ఒకటి వాళ్ళు ఇప్పుడు ఏంటది క్వారీలో జారిపడ్డ మీకు కూడా తెలియదా ఆయన ఇలా పనిచేస్తాడు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన అందరితో మాట్లాడిన విషయం కూడా అదే, నేను కొంచెం జారిపడ్డా నా కాలు ఫ్రాక్చర్ అయింది అనగానే వాళ్ళ ఎవరైతే క్వారీ వాళ్ళనో వాళ్ళు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. డాక్టర్తో మాట్లాడితే ఏం కాదు, ఈయన ఇక్కడ అడ్మిట్ చేసుకుంటాం, కొన్ని ఎక్స్రేలు చేసిన తర్వాత ఆయన సర్జరీ చేస్తాం, బాగుపడతాడు, ఇక్కడే ఉంచండి అని చెప్పి స్వయంగా డాక్టర్ వాళ్ళు చెప్తేనే ఇక్కడ ఉంచిళ్ళు. అంతేగాని నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ ఎట్లా చనిపోయింది అనేది ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు. కాలు ఫ్రాక్చర్ అయిన పర్సన్ ఎట్లా నడుస్తాడని డాక్టర్లు అంటే మీరు ఏం చెప్తారు? మాట్లాడుతుండు సార్, నాకు ఇక్కడ ఇది అయింది, ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది, ఇది సపోర్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ లోపలికి వచ్చిండు, ఓఆర్ఎస్ తాగిండు, దానికి ఒక 3 నిమిషాల ముందు కూడా మాట్లాడిండు. వాళ్ళు ఊరికెళ్ళి రాలేదు, ఏడి పట్టుకొని వచ్చినాక వాడు మాట్లాడుతాడు కదా, చచ్చిపోతే రాలేదు. ఇప్పుడు అంతేందుకు డాక్టర్ అడిగితే బయటికి రమ్మని రాదు, ఏమైతుంది ఇంకా చెప్పరాదన్న. చూస్తున్నాం ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ తోటి. సార్ మీరేమన్నా మేనేజ్మెంట్ తోటి ఒకసారి బయటికి ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి అడిగాను. సార్ మీరేనా అండి హాస్పిటల్ మేనేజ్మెంట్? యువర్ డిజిగ్నేషన్ ఇన్ఛార్జ్, ఈ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మీన్స్ ఏకే హాస్పిటల్. ఇన్ఛార్జ్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏమేమి చెప్పగలుగుతారు? వీళ్ళు 1:30కి వీళ్ళు తీసుకురాలి, వేరే వాళ్ళు తీసుకొచ్చారు పేషెంట్ని. ఒక్క నిమిషం బ్రదర్ చెప్పండి, మీరు ఇన్ఛార్జ్ అన్నారు కదా, చెప్పండి. వేరే వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళకి చెప్పినాం మొత్తం. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? బ్రదర్ ఒక్కసారి తన మాట వర్షన్ విందాం. ఇన్ఛార్జ్ అంటే తన డిపార్ట్మెంట్ ఏంటి, తన అర్హత ఏంటి అని మనం అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కంక్లూజన్ విందాం. వచ్చినాక తర్వాత సార్ చెప్పిండు ఆల్రెడీ, వాళ్ళు ఎవరు రాలే, ఒక లేడీ ఒకతే ఉంది, ఆస్కర్ తీసుకెళ్ళమని చెప్పిండు ఆల్రెడీ. తీసుకెళ్ళలే అని ఇంకోనే వస్తున్నా అని చెప్పి, లేదా ఆరోగ్యశ్రీ వస్తుంది మీ ఆస్కర్కి వెళ్ళామని కూడా చెప్పాడు. చెప్పినా కూడా వాళ్ళని రాలే, ఇప్పటి వరకు కూడా రాలే, ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. యువర్ గుడ్ నేమ్ సార్? పాషా. ఇక్కడ వాట్ ఆర్ డూయింగ్ సార్? ఇక్కడ ఏం చేస్తారు? ఇన్ఛార్జ్ మొత్తం మెయింటైన్. ఇన్ఛార్జ్ మీన్స్ స్లీపర్, మన హౌస్ కీపింగ్, శానిటైజరా, మన ఎట్లా మీరు ఏం చేస్తారు? సాలరీ పర్పస్, బిల్లింగ్ పర్పస్, ఆల్ టోటల్. హాస్పిటల్ మీదేనా? లేదు, డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్. ఇప్పుడు ఇన్ఛార్జ్గా మీకు వీళ్ళ సంబంధిత కన్సల్ట్గా వాళ్ళు ఆ డాక్టర్ ఎవరిని కలిసారు, మీరేం చెప్తారు? ఇన్ఛార్జ్ డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్నే కలిసారు. మరి ఆ డాక్టర్ లేడు, దాదాపు సిస్టర్లు నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రీట్మెంట్ చేశారు, ఇంజెక్షన్ ఇచ్చినారంట. లేదు, సారే రాశారు కదా, సార్ కంప్లైంట్ కూడా ఉంది కదా. ఎవరు డాక్టర్ రాశారు? డాక్టర్ రాశారు. అమ్మ మీరు డాక్టర్ని చూసారా ఇక్కడ? మీరు పేషెంట్ వచ్చిన నుంచి డాక్టర్ని చూసారా ఇక్కడ? అంటే పేషెంట్ వచ్చిన పక్కనే ఎవరు? పేషెంట్ ఇక్కడికి వచ్చినాక పక్కనే ఉన్నారా మీరు? ట్రీట్మెంట్ నువ్వు చేస్తావని నేను చేయాలని అడిగింది ఇతనే సారు. ట్రీట్మెంట్ నువ్వు చేస్తావని నేను చేయాలి, అమ్మ పక్క జరుగులు మీరు అందరు బయటికి పోవాలి. చెప్పండి. బ్రదర్ మాట్లాడాలా బ్రదర్ ఒక్కసారి బ్రదర్
బ్రదర్ ఇక్కడ నాకు అవసరం లేదు. ఇన్ఛార్జ్గా మీకు అవసరం లేదా? అవసరం లేదంటే అక్కడ సార్ వాళ్ళు పిలుస్తారు. ఈఎంఐ వాళ్ళు పెండింగ్ బిల్ ఉన్నారా? వీళ్ళు పెండింగ్ బిల్ ఏం లేదు, రూపాయి కూడా కట్టలేదు. నేను ఒక మాట అంట. మీరెవరండి? మీరెవరు సార్? వీళ్ళ అండి ఇన్ఛార్జ్, వాళ్ళ ఏజ్ వాళ్ళ ఇన్ఛార్జ్ అండి. సిఏ గారు వాళ్ళ ఇన్ఛార్జ్ లేనా సార్? ఏజ్కి వాళ్ళ ఇన్ఛార్జ్లా సార్? మీరు అండి మీ ఏజ్కి మీరు ఇన్ఛార్జ్. ఓకే, మీరు హాస్పిటల్ కట్టున్నారు. మీరు డాక్టర్ అండి? మీరు డాక్టర్ అండి? ఇప్పుడు ఇన్ఛార్జ్ అన్న పర్సన్ లోపలికి ఎట్లా పంపిస్తారు? See, he did his work and he's leaving, okay? If you have any problem, please you can ask him. There is no issue in that, okay? మీరు అడిగారు కదా, అయిపోయింది కదా అండి. యూ గాట్ ద ఆన్సర్ రైట్. హీ వాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హిస్ నేమ్ ఇస్ పాషా. హీ డూ మేనేజ్మెంట్ హియర్, దట్స్ ఇట్. వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు. ఆయన అడిగింది మీకు చెప్పారు కదా, అంతే కదండి. మళ్ళీ వై యు ఆర్ ఫోర్సింగ్ మీ టు చెప్పండి. నాట్ ఏ ఫోర్సింగ్ బ్రదర్. But what I am trying to tell you that, so please, మీరు అడిగారు, you got the question right, మీకు ఆన్సర్ దొరికింది కదండి, that's it. And please, you are continuously asking you what happened, you are getting the proper answer. Where is answer? He said you the answer properly, right? Then you are continuously forcing me to do the how it's no, it's conclusion tani ivalledandi. We'll talk later. If you people have any issues, doctor ఇవ్వాల్సిన conclusion ఒక ఇన్ఛార్జ్ ఇవ్వలేడు సార్. ఒక ఇన్ఛార్జ్ ఇవ్వలేడు. Listen, ఒక నిమిషం వినండి. మీకు మీరు ఒక డాక్టర్ కాదు, తన వచ్చిన పర్సన్ డాక్టర్ కాదు. నాట్ ఎన్ డాక్టర్, ఓకే, ఐఎమ్ హిస్ బ్రదర్. మీరేం చెప్తారండి? డాక్టర్ బ్రదరా మీరు? డాక్టర్ బ్రదరా? చెప్పేది వినండి. మీకు డాక్టర్ బ్రదర్ వచ్చి సర్జరీ చేస్తారు. లిసన్ ఎవరు చెప్పారు? మీరు ఇప్పుడు అన్నారు డాక్టర్ బ్రదర్. లిసన్ అండి, ఇప్పుడు మీరు అడిగారు కదా, అయిపోయింది కదా అండి, దట్స్ ఇట్. ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో మనం మాట్లాడుకుందాం. నేను ఎందుకు వస్తాను సార్ పోలీస్ స్టేషన్కి? ఇఫ్ యూపీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నా. తప్పకుండా అవర్స్ 5 o'clock నుంచి వాళ్ళు బాడీని పెట్టి స్ట్రైక్ చేస్తున్నారు. లుక్ ఆఫ్టర్ ఇట్, డెఫినెట్లీ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ అండ్ విల్ టాక్ టు ద సబ్ ఇన్స్పెక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విల్ మేక్ ఇట్ షూర్. మేము చేస్తాం. ఈ హాస్పిటల్కి ఇంత సెక్యూరిటీ ఎందుకు సార్? పోలీస్ సెక్యూరిటీ ఇంత ఎందుకు? ఇది సెక్యూరిటీ వై కదా, ఇంత సెక్యూరిటీ ఎందుకు సార్? అంటే వైద్యో నారాయణ హరి అంటాం మనం, మ్యాక్స్. అలాంటి ఒక మీరు నిజాయితీగా మీరు ఇది ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎందుకు ఇంత సెక్యూరిటీ ఎందుకు? పాపం సిఏ గారు కూడా 3 గంటల నుంచి ఉన్నారట ఇక్కడ. చూడండి, సిఏ గారు కూడా 3 గంటల నుంచి ఉన్నారు. సిఏ గారు ఉన్నారంటే దే ఆర్ మేకింగ్ ద డ్యూటీస్ రైట్. ఇప్పుడు రేపటికి మీకు ప్రాబ్లం వచ్చిందండి, మీరు పోలీస్ స్టేషన్, ఎగ్జాంపుల్ మీకు పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళిండ్రు, సాల్వ్ చేసే ఇన్స్పెక్టర్ ప్రాబ్లం పోలీస్ స్టేషన్కి అంటే సివిల్ ప్రాబ్లం తోటి పోలేదు, వేరే ఇఫ్ ఎనీ ఇష్యూ తోటి పోలేదు, బట్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చారండి. మీకు కంక్లూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఒకసారి వినండి. మీరు చెప్పేదానికి ఖచ్చితంగా నేను క్వశ్చన్స్ ఇస్తా, దానికి ఆన్సర్ కూడా ఇస్తాను. మీరు వినండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా కావాలంటే పొద్దున్న రండి, మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఆ శవాన్ని పెట్టుకుని వాళ్ళు అక్కడే ఉండాలా? విల్ టాక్ ఫర్ షూర్. శవాన్ని పెట్టుకుని అక్కడే ఉండాలా? ఇఫ్ యూ పీపుల్ హ్యావ్ ఎనీ క్వారీస్ ప్లీజ్ మీరు పొద్దున్న రండి, కూర్చొని. మీరు హామీ ఇస్తున్నారు, మీరు ఎవరు హామీ ఇచ్చేది ఈ బంధువులకి? ఎవరు మీరు? ఇప్పుడు నాతో ఇంతసేపు మాట్లాడుతున్నారు, మీరు ఎవరో చెప్పి ఇవ్వండి సార్. మీరు ఎవరో చెప్పి ఇవ్వండి. ఈ బంధువులందరికీ మీరు ఎవరో పొద్దున రండి అన్నారు కదా, మీరు ఎవరో చెప్పి ఇవ్వండి. మీరు ఇచ్చే హామీ ఎవరు? మీరు ఫైనల్ కంక్లూజన్ మీకు ఏం కావాలండి? వాట్ యూ వాంట్, వాట్ యూ పీపుల్? మాకు కాదు సార్, వాళ్ళు బంధువులు అడిగేదానికి ఇంజెక్షన్ ఇచ్చింది ఎవరు? 25,000 రూపాయలు అంతకీలకు డబ్బులు ఇస్తా అన్నది ఎవరు? ఓకే, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. నేను ఒకసారి కనుక్కుంటానండి ఏమైందో నేను చెప్తాను. అంటే ఇంతసేపు కనుక్కోందే మీరు, ఇంతసేపు మీరు కనుక్కోందే మాతో మాట్లాడుతున్నారు. లిసన్, మీరు నాకు వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. వినండి, మీకు ఏమున్నారు నేను మాట్లాడతానండి. ఓకే, ఏమున్నా అంటే ఏమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా సార్? ఎందుకు కొనుక్కుంటామండి? ఎందుకు ఏమున్నా మాట్లాడతా? ఎందుకు కొనుక్కుంటాం? వై విల్ పే? మరి వై విల్ పే అన్నప్పుడు మరి వీళ్ళందుకు అంతకీలకు 20,000 చూడండి, మేక్ కంప్లీట్ అండి. ఎందుకు వై ఆర్ యూ పే 20,000 25,000? ఐ విల్ టాక్ టు హిమ్ వాట్ ఈస్ వాట్. ఐ విల్ టాక్ టు హిమ్, లెట్ యు నో అబౌట్ దిస్. ఓకే, నేను చెప్తానండి. ప్లీజ్ మీరు ఎందుకు అనవసరంగా హాస్పిటల్స్ ముంగట. ఓకే, మీరు చేస్తుంది రైట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఇట్స్ రాంగ్. ఓకే, యూ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ రైట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ యూ పీపుల్ ఆర్ రాంగ్. ఓకే, ప్లీజ్ ట్రై టు
అండర్స్టాండ్ వాట్ పీపుల్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ ప్లీజ్ సార్ ఉన్నారు కదా రేపు చూస్తారండి ప్లీజ్ ఏమనుకోకండి. సీఏ గారు చేసే సాల్వ్ ప్రాబ్లం కాదు కదా సార్ ఇది. పాపం తను ఇప్పుడు డిపార్ట్మెంట్ చేసే ప్రాబ్లం కాదు కదండి సార్. రేపటికి మీకు ప్రాబ్లం డిపార్ట్మెంట్ సాల్వ్ చేస్తారని మీరు చేసిన తప్పు. ఏం ప్రాబ్లం వచ్చినా మనం వెళ్ళే కన్సల్ట్ పిఎస్ఏ కదా అండి. మనకు ప్రాబ్లం సొల్యూషన్ దొరికేది మన ఇన్స్పెక్టర్ గారే కదా. మనకు ఏమున్నా రేపు మన పెద్దోళ్ళు ఎవరున్నారు రండి మనం మాట్లాడదామండి. ఓకే, ఇది నా ఫైనల్ కంక్లూజన్. ప్లీజ్ అన్న మీరేం చెప్తారు? ఎన్ని వర్షం నుంచి ఇక్కడ ఉన్నారు, మీరేం చెప్తారు? అసలు యథార్థంగా జరిగిన సంఘటన ఏంటి? మనం చూసాం, హాస్పిటల్ మేనేజ్మెంట్ మాట్లాడిన చూసాం, అధికారులు మాట్లాడిన చూసాం, పేషెంట్ బంధువులు మాట్లాడిన చూసాం. ఏం చెప్తారు? ఏకే హాస్పిటల్ అనేది పూర్తిగా ఒక పేషెంట్కు జరిగిన బతుకున్నటువంటి పేషెంట్ ఈ హాస్పిటల్కు ట్రీట్మెంట్ నిమిత్తం వస్తే సుమారు 12 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి పేషెంట్ను ట్రీట్మెంట్ రీత్యా వాళ్ళ కన్సర్న్ తీసుకొని దీనికి సర్జరీ అవసరమైతే సర్జరీ అని చెప్పాలి, సర్జరీ అవసరం లేకపోతే లేదని చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళ బంధువుగానే వచ్చినప్పుడు దీనికి సర్జరీ అవసరం అని చెప్పనట్టు పేషెంట్ తరపు బంధువులు చెప్తున్నారు. ఈయనేమో డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు ఏమంటున్నారంటే నేను రెఫర్ చేశాను, మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకుపోమని చెప్పారు. అయినా కూడా 5 గంటల వరకు ఈయన చనిపోయే నాటికి కూడా ఇదే హాస్పిటల్లో ఉండడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈ హాస్పిటల్కి అసలు సర్జరీ చేసేంత ఎలిజిబిలిటీ ఉందా? ఇక్కడ డాక్టర్ రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంది? అసలు ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, ఆపరేషన్ థియేటర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నట్టుగా దీనికి సర్జరీ ఎలిజిబుల్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఇప్పుడు డాక్టర్ గారు క్లియర్గా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్స్రే తీసిన తర్వాత ఒక ఫ్రాక్చర్ అయినటువంటి పేషెంట్ను కాలు ఇరిగిందని డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామనే ఆలోచనలో ఇవాళ ఆ పెయిన్కు సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఇస్తే చనిపోయింది అని చెప్పేసి పేషెంట్ తరపు బంధువులు ఇవాళ మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం. కానీ ఇది నా దృష్టిలో నేనేమంటున్నానంటే పూర్తిగా నిర్లక్ష్యం. వైద్యులు ఈ హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఒక డాక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అదే ఈ హాస్పిటల్కి సంబంధించి నేను ఒక మాట అంట అంటే ఇప్పుడు ఒక నిమిషం బ్రదర్ మీరు సైడ్ జరగండి కొద్దిగా ప్లీజ్. సారీ పట్టం, ఒక్క నిమిషం మీరు సైడ్ జరగండి. ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ హాస్పిటల్ డోర్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేశారు. వాళ్ళు లోపల మేనేజ్మెంట్ ఉన్నారు, బయట పార్థిదేవాన్ని పెట్టుకొని బంధువులు ధర్నా చేస్తున్నారు. ఇంకా వేరే పేషెంట్ లేరా అండి ఇక్కడ హాస్పిటల్లో? సరే ఈ ఇష్యూ ఒక 10 నిమిషాలు పక్క పెడదాం. వేరే పేషెంట్లు ఎవరు లేరా? వేరే పేషెంట్లు ఉన్నారో లేరో ఇప్పటి వరకు హాస్పిటల్ లోపలికి కూడా ఎంట్రీ కానీ ఎవరో ఒక బంధువులు లోపలికి పోతుంటారు వస్తుంటారు వాళ్ళ ప్రాబ్లం కోసం. కిందనైతే ఏం లేదండి, పైన ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఈ బోర్డు మీద కన్నటువంటి ఇంతమంది డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆసిఫ్ ఇక్బాల్ గారు 14 సంవత్సరాల సీనియర్ డాక్టర్ అని చెప్తా ఉన్నాడు. 14 సంవత్సరాల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని చూసినటువంటి డాక్టర్ మరి ఈ పేషెంట్కి చూసిన తర్వాత ఈ పేషెంట్ ఎమర్జెన్సీ కేసు, దీన్ని తక్షణమే నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, ఇక్కడ ఆపరేషన్ చేయలేను, వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పేసి అప్పుడే రెఫర్ చేయాలి. కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటా అని చెప్పేసి పేషెంట్ తరపు బంధువులకు ఇవాళ భరోసానిచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎవరికి తెలియకుండానే ఒక అంబులెన్స్ని తెప్పించేసి ఈ ప్రాణం ఉన్నది ఇంకా బతికే ఉన్నాడు, మీరు మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఒక మాట అంటే ఇప్పుడు వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు అంటే మీరు ఫైట్ చేయడానికి వాళ్ళ కోసం వచ్చారా? వాళ్ళ బంధువుల మీరు ఫైట్ చేయడానికి వాళ్ళ తరపున వచ్చాం, పేషెంట్ తరపున. అంటే పేషెంట్కు సంబంధించినటువంటి ఆ ఊరు విలేజ్ అబ్బాయి వాళ్ళ బంధువు మా యూనివర్సిటీ స్టూడెంట్ అండి. సో అతనికి ఇబ్బంది ఉన్నదన్న ఈరోజు అని అంటే ఈరోజు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఆయన ఊరికి వెళ్ళాడు. సో ఇట్లా ఇబ్బందులు ఉన్నారు, మా బంధువు చనిపోయిందన్న ఒకసారి వెళ్ళరని ఏంటో తెలుసుకుంటారని అంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి చనిపోయిన 5 గంటల నుంచి సుమారు ఇప్పుడు 10-10:30 వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మేము మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. సార్ ఇది మీ హాస్పిటల్ పూర్తిగా నిర్లక్ష్యంతో కూడిన వైద్యం చేశారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. పేద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి మీరు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏ డాక్టర్ కూడా ప్రాణం తీస్తాడని చెప్పేసి మేము కూడా ఊహించాం, మీరు కూడా తీయరు. కాకపోతే జరగాల్సినటువంటి నిర్లక్ష్యం ద్వారా ప్రాణం పోయింది. దానికి ఎటువంటి ఇది న్యాయం చేయాలి ఆ కుటుంబానికి, పేద కుటుంబం వాళ్ళకి ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారా అని చెప్పేసి మేము కూడా అదే విధానంగా ఆయన అడగడం జరిగింది. ఆయన భరోసా ఏం లేదు, అంతిమ యాత్రకు సంబంధించినటువంటి దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం 20,000-10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఎవరు చెప్పారు? డాక్టర్ ఇప్పుడు ఎవరు ఆసిఫ్ మాట్లాడారు మీతో? మనం చూస్తున్నాం అక్కడ ఆసిఫ్ ఇక్బాల్ అని. అవునండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అంటే వాళ్ళకి ఆర్థిక భరోసా ఏ రకంగా నేను ఇవ్వగలుగుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాకపోతే తప్పు అనేది సార్ ఇక్కడ హాస్పిటల్లో ఇక్కడ పేషెంట్ చనిపోయిందనంటే బతికున్నటువంటి పేషెంట్ కాలు నొప్పితో బొక్కిరిగినటువంటి పేషెంట్ వచ్చిన తర్వాత ఆయనకు సరైన ట్రీట్మెంట్ లేకపోతేనే చనిపోయాడని చెప్పేసి మా ఇంటెన్షన్. మేము చెప్పాం వాళ్ళకి, మీ ఐఎంఏ అసోసియేషన్ వాళ్ళని పిలిపియండి, నిజ నిర్ధారణ ఏందో తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత దీన్ని పరిష్కారం చేయండి అంటే ఇప్పటికీ వాళ్ళ కనుక జెన్యున్ వాళ్ళ సైడ్ ఉంటుంటే మా ఆలోచన ఏంటంటే 5 గంటల వరకు ఇష్యూ ఉండకపో, వాళ్ళు జెన్యున్గా ఉండి పేషెంట్ ఆయన సేవ్ చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు చనిపోయి ఉంటే డాక్టర్ ఏ తప్పు పని చేయనప్పుడు 20-25 రూపాయలు అంతకిలో డబ్బులు ఎందుకు ఇస్తాను? అలా పేద కుటుంబం కాబట్టి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తా నేను ఇక్కడ నుంచి వెళ్ళడానికి అనేసి ఆయన ఆలోచన. అంటే వింటారు అనుకున్నాను.
వింటారు అనుకుంటున్నాను. వాళ్ళు 5 గంటల నుంచి ఇంట్లేరు కదా, వినరు కదా, ఎట్లా వింటారండి 5 గంటల నుంచి? వాళ్ళకు బతుకున్నటువంటి పేషెంట్ వచ్చిండే కదా. ఏం చెప్తామమ్మా? ఓవరాల్గా అంటే జరిగిన సంఘటన మొత్తం చూసాము. దాదాపు అటు మేనేజ్మెంట్ మాట్లాడినారు, ఇటు పోలీస్ అధికారులు మాట్లాడినారు, ఇటు అంటే మీకు వచ్చిన ప్రొటెక్షన్గా మీకు వచ్చిన అంటే మీకు సెక్యూరిటీగా వచ్చిన మీ కుటుంబ సభ్యులు ఆయన మీ బంధువులు మాట్లాడుతున్నారు. ఏం కావాలి మీకు ఫైనల్గా న్యాయం ఏం కావాలి? న్యాయం ఏమన్నా చేయాలి సార్. కనీసం 25,000 అంటే ఏదేమన్నా చనిపోయేదానికి ఖర్చు మందమని అయితే సార్ వాళ్ళకి న్యాయం జరగాలి. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఏం చేస్తారు ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు? వాళ్ళు రెగ్యులర్గా చేసుకున్నారు, కూలి పని చేసుకుని బతుకుతారు సార్. చేసుకుంటే తిన్నట్టు లేదో అన్నట్టు ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ వైఫ్ అండి, ఒక్క నిమిషం ఒక్కసారి మాట్లాడదాం. ఆ బాధితులు ఎవరైతే ఎవరైతే పరమపదించారో ఆ కుటుంబ సభ్యుల వాళ్ళ వైఫ్ ఉన్నారు మన పక్కన. మీరేనమ్మా? మీ భర్తనండి? చెప్తాడు సారు, ఆయన ఎంతైనా మంచిగా చేసుకొచ్చి మాకు చేస్తాడు. కానీ గిట్లా ఆయన బయట బతుకుతాడు కావచ్చు అనుకున్నాం, కానీ గిట్లా చేస్తారు అనుకోలేదు సారు. మంచిగానే ఉన్నాడు. అన్నం తింటా అంటే వద్దు అని అన్నా, వద్దయ్యాను. ఓరస్ బాటిల్ ఆపించిండు. ఇక మంచి దవాఖానే కదా, మంచిగానే చూసుకుంటారు అనుకుంటే సరే అమ్మ సారు రాత్రి 8 గంటలకు వస్తాడు, నీ అన్ని పరీక్షలు చూసే అక్కడ పంపిస్తారమ్మ మాస్కర్కి అని చెప్పిండు. సరే అని విజువల్స్లో మాట్లాడుతుంటే హాస్పిటల్ లాక్ చేసుకుంటున్నారు, డోర్ కూడా లాక్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. ఆ హాస్పిటల్ వాళ్ళు ఎవరంటే మేనేజ్మెంట్, చిన్న పిల్లలు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హయ్యర్ ఆఫీసర్ ఎవరైతే ఈ అథారిటీ అంటే ఒక మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్కి ఒక ఏజ్డ్ పర్సన్ కానీ కనీసం ఒక సీనియర్ డాక్టర్ కానీ కన్సల్ట్ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో చూస్తున్నాం. పేరు కూడా మన ఒక నిమిషం బ్రదర్, ఆసిఫ్ ఇక్బాల్ అని డాక్టర్ పేరు చెప్తున్నారు వీళ్ళు. ఆ డాక్టర్ పేరు కూడా మనకి ఆడ డిస్ప్లేలో కనబడుతుంది, ఆ బోర్డులో మనం చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా కన్సల్ట్ డాక్టర్ అనే పర్సన్ ఇక్కడ లేడు. చిన్న పిల్లలు వీళ్ళే డాక్టర్స్ అట. ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళే మేనేజ్మెంట్ అట. మనం చూసాం ఇందాక మేనేజ్మెంట్ అని నేనే చెప్పి వచ్చి మాట్లాడిన పర్సన్ కూడా చూస్తున్నాం. వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక ప్రాణం విలువని వీళ్ళు చెప్తున్నారు, ఒక ప్రాణం విలువ వీళ్ళు తెలుపుతున్నారు. ఆ తల్లి ఆవేదన మనం చూస్తున్నాం. ఇటు పోలీసులు కూడా ఆల్మోస్ట్ కొన్ని గంటల నుంచి ఈ హాస్పిటల్కి సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చూస్తారు. బట్ నేను కాదనను. కాకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఎవరున్నారు? హాస్పిటల్లో ఉన్న హయ్యర్ అథారిటీ ఎవరు? 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తుంటే సుమారు ఇప్పటి వరకు కూడా 10 to 11 అవుతుందండి టైం. ఇప్పటి వరకు కూడా వచ్చే పరిస్థితి, మాట్లాడే పరిస్థితి మేనేజ్మెంట్లో ఎవరు లేరు. వాళ్ళ మధ్య తప్పు ఏం లేదు. డాక్టర్ ఎందుకు రాలేదు? 5 గంటల నుంచి 10-10:30 అవుతుంది. ఇప్పుడు వచ్చి 25,000 ఇస్తాను. 1 నిమిషం బ్రదర్, లోపల వాచ్ టైం కూడా చూపించండి. ఆ లోపల వాచ్ టైం టిల్ నౌ టైం ఎంత అవుతుంది చూపించండి ఒకసారి. 10 నిమిషాలు ప్రాణమైనాక 10 నిమిషాలలో పోలీసులు రప్పించుకున్నారు సార్. 5 గంటల నుంచి మేము డాక్టర్ రాలే, మీరు ఏమైనా మాట్లాడాలో చేయాలి, మాకు చూసుకుంటే ప్రాణాలు తీసి ఇంజక్షన్ ఇస్తాం పిల్లని మేము మాట్లాడుతుంటే ఇప్పటి వరకు కూడా డాక్టర్ రాలే. 5 గంటలు చనిపోతే 10 గంటల దాకా రప్పిలే సార్. మాకు ఏదైనా కూడా న్యాయం జరగాలి. ఇంకా ఎన్ని గంటలు మరి వీళ్ళ ఇట్లా మీ నిరీక్షణ? నేను వీళ్ళది మీరు ఇద్దరు నిరీక్షణ. వాళ్ళకి ఏదైతే లీగల్గా ఉన్నదో ఆ డాక్టర్ గారి మీద కేసు రిజిస్టర్ చేస్తాను. 100% వాళ్ళకైనా పోలీస్ స్టేషన్కి వస్తే 100% ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళ చేతిలో కేసు పెట్టారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వెరిఫై చేసేసి దాని మీద సార్ని మాట్లాడివ్వండి ఒక్క నిమిషం. దాని మీద ఎలా చర్య తీసుకోవాలో చర్య తీసుకోవాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటే అలా చేస్తారు. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం, ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఎందుకనంటే ఇన్ని గంటల నుంచి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే, ఎంత పెద్ద అధికారి చేసినా తప్పే. బట్ ఒక డాక్టర్ని నమ్ముకొని వస్తాం. అసలు ఈ హాస్పిటల్కి పర్మిషన్ ఉందా లేదా కంప్లీట్గా మీరు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏది మెడికల్ దాదాపు డిఎంహెచ్ఓ గారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా ఎవరున్నారు ఇక్కడ తెలియదు. ప్రస్తుతం ఇక్కడ ఎవరున్నారో తెలియదు. డ్యూటీ డాక్టర్ అనే పర్సన్ మీతో మాట్లాడారు సార్? కనీసం మీతో మాట్లాడారు డాక్టర్ మాట్లాడారు. మరి ఎందుకు బయటికి రావడానికి ఎందుకు భయం సార్ తనకి? బాగున్నారు కదా ఇప్పుడు అందరితో జనాలు. ఇన్ఛార్జ్ అని చిన్న పిల్లల్ని బయటికి పంపించి సరే మీరైతే న్యాయం చేస్తారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. నేను చెప్పగలుగుతా కానీ వేరే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నన్ను అడిగినట్టుంది మీరు. సార్ నేను ఒకటి అంటాను సార్, వీళ్ళకి న్యాయం చేస్తారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. 100% న్యాయం చేస్తారు. పోలీసులు అయితే మీకు భరోసా ఇస్తున్నారండి. మీరు ట్రస్ట్ ఒక పోలీసులను నమ్మి ఈ నిమిషం ఇక్కడి నుంచి మీరు బయలుదేరే పరిస్థితి ఉందా?
ఉందా? అంటే సార్ మీకు హామీ ఇస్తున్నారు కదా తల్లి? మాకు ఏ హామీ ఇవ్వట్లేదు. ఇంటికి వాళ్ళ కష్టం చేసుకొని సాదటైనా చనిపోయిండు. వాళ్ళు మాకు ఏ న్యాయం చేస్తలేరు. మా న్యాయం చేసేటోళ్ళు అయితే బయటకు వచ్చి మాట్లాడాలి. అప్పటి నుంచి కూర్చుంటాను ఇక్కడనే, ఒక్కరన్నా బయటకు వచ్చి మాట్లాడతారా? ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆ న్యాయం చేసేటోళ్ళు బయటకు వచ్చి మాట్లాడి న్యాయం చేయమనండి. ఇంటి పెద్ద యజమాని చనిపోయింది, వాళ్ళని ఎవరు పోషించాలి ఇప్పుడు? మరి న్యాయం చేయండి. మాకు ఏ పోలీసుల మీద కూడా నమ్మకం లేదు. వాళ్ళ చేస్తా అంటారు కానీ చెయ్యరు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేరు. హాస్పిటల్ మేనేజర్ వచ్చి మాట్లాడుతూనే కూర్చుంటాం సార్. శవం కులిగిలి పోని, పురుగులు పడని, వాసన పడని, శవాన్ని ఇక్కడనే పడేసి ఇక్కడనే కూర్చుంటాం మేము, మాకు న్యాయం జరగదాకా. అంతా ఇప్పుడు ఆఫీసర్స్ అంతా మీకు హామీ ఇస్తున్నారు కదమ్మా, మేము న్యాయం చేస్తాం, ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాం, డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నాం. సార్ చెప్తాడు కదా 25,000 ఇస్తాలని. డాక్టర్ 25,000 ఇస్తాడమ్మా, బాడీని తీసుకోపోవాలని చెప్తాడు. 25,000 దేనికి ఇస్తాను? భిక్ష పడుకుంటానమ్మా మేము? మాకు మనిషి వేయండు, ప్రాణం మీద ప్రాణం ఇస్తారా వాళ్ళు? ఆ 25,000 అయితే ప్రాణం వస్తుందా? మాకు ప్రాణం కావాలి తెచ్చిస్తారా? మేము దేనికంటే దానికి నిలబడాలా? చూసుకుంటా మా కళ్ళతో మేము చూస్తా అంటే ఇంజక్షన్ వేసి ప్రాణం తీసిళ్ళు. వాళ్ళ ప్రాణం మేము తీస్తాం ఊకుంటారా? వీళ్ళని ఎందుకు కాపలా పెట్టుకుంటారు? సార్ వాళ్ళను, పోలీసు వాళ్ళని ఎందుకు కాపలా పెట్టుకుంటారు? వాళ్ళకి డౌట్ ఉంది. ఈ హాస్పిటల్కి మిమ్మల్ని పొమ్మని చెప్పింది ఎవరు అసలు? మాకెవరు చెప్పలే. వాళ్ళు సార్ వాళ్ళు ఓనర్ వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేసిళ్ళు సార్. పని చేసేది అక్కడ ఎవరైతే సార్ వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేసిళ్ళు. అతనికి దెబ్బ తాకిందంటే మేము వచ్చినా కానీ ఇంత సీరియస్ కూడా ఏం లేడు. వచ్చినాక మాట్లాడినాకనే ఇంజక్షన్ వల్ల ప్రాణం పోయింది సార్. ప్రాణానికి ప్రాణం మేము తీయాలా? మరి మాకు కూడా ఉన్నారు డాక్టర్లు, మేము కూడా ఇంజక్షన్ ఇప్పించి చంపుతాం మేము కూడా. చూస్తున్నాం, బంధువులు అయితే వాళ్ళ వర్షం చెప్తున్నారు, ఇటు పోలీసులు కూడా వాళ్ళ వర్షం చెప్తున్నారు. అంటే స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇస్తే మటుకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని పోలీసులు అయితే ఒక హామీ ఇస్తున్నారు. బట్ బంధువులు అయితే ఇప్పటివరకు డాక్టర్లు కానీ ఎవరైతే ట్రీట్మెంట్ చేసిండ్రో మనం చూస్తున్నాం, ఇక్బాల్ అనే డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పటివరకు కూడా ఆసిఫ్ ఇక్బాల్ ఇప్పటివరకు బయటికి రాలేని సిచ్యువేషన్. కేవలం లోపల నుంచి ఇటు పోలీసు అధికారులతోటి కేవలం మాట్లాడుతున్నారు. 25,000 రూపాయల మీ అందరికీ ఇలా డబ్బులు ఇస్తా అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇటు పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వచ్చి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇడికి వస్తే ట్రీట్మెంట్ కోసం వస్తే జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చినందుకు తను చనిపోయిందంటే ఇప్పటివరకు డాక్టర్లు అయితే బయటికి అఫీషియల్గా మనం కూడా వచ్చి ఆల్మోస్ట్ 40 మినిట్స్ అవుతుంది ఇక్కడికి. 5 o'clock నుంచి తను, ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దాదాపు అందరూ బిజీగా ఉంటారు మ్యాక్సిమం అధికారులు కానీ. బట్ అట్లా కూడా మనం కంపేర్ చేసుకుందాం. బట్ ఇటు హాస్పిటల్లో జరిగిన సంఘటనకి అయితే ఈ ఎలక్షన్స్కి మ్యాక్సిమం సంబంధం ఉండదు అనుకుంటా. ఎందుకంటే ఇటు పోలీసు అధికారులు కూడా ఆల్మోస్ట్ మనం వచ్చి 45 మినిట్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు బిఫోర్ దెన్ చెప్పారు 3 hours అని. అంటే ఆల్మోస్ట్ 3 hours 45 minutes నుంచి పోలీసు అధికారులు కూడా ఇటు హాస్పిటల్కి ఇటు పేషెంట్ బంధువులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు సెక్యూర్ ఇస్తున్నారు. ఓకే, బట్ ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బంధువుల ఆరోపణ ఏంటంటే 5 రోజులైనా 4 రోజులైనా కూడా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఖచ్చితంగా మా బంధువు ఎవరైతే ఉన్నారో ఆ బంధువు చాలా ఇబ్బందులలో పడి రాలే. జస్ట్ ఒక యాక్సిడెంట్ అంటే ప్రమాదం, కాలు ఇబ్బంది జరిగి అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వచ్చిన పర్సన్ ఇక్కడికి వచ్చినాక శివమై మా కళ్ళ ముందర కనబడ్డాడు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే. ఉన్నతాధికారులు ఖచ్చితంగా స్పందించి మాకు ఖచ్చితంగా తక్షణం న్యాయం చేయాల్సిందే. అప్పటి వరకు ఇక్కడి నుంచి మేము కదలమని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు, ఇటు బంధువులు చెప్తున్నారు. ఇకపోతే హాస్పిటల్ యాజమాన్యం చూసాం, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మేనేజ్మెంట్ అంటున్నారు. ఆల్మోస్ట్ చిన్న ఏజ్ వాళ్ళకి, చిన్న ఏజ్ పిల్లల్ని మనం ఇద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేసాం. ఒక డాక్టర్ బంధువు బ్రదర్ అట, అదేవిధంగా ఒక చిన్న బాబు ఆల్మోస్ట్ తను కూడా హాస్పిటల్ ఇన్ఛార్జ్ అట. ఇలాంటి హాస్పిటల్కి ఇది ఇన్ఛార్జ్. డిఎంహెచ్ఓ గారు మీరు ఖచ్చితంగా దృష్టి సారించాల్సిందే ఈ హాస్పిటల్ మీద. ఎందుకంటే ఈ హాస్పిటల్కి అసలు పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? డిఎంహెచ్ఓ గారు ఖచ్చితంగా మీరు ఈ హాస్పిటల్ మీద దృష్టి సారించాల్సిందే. మీకు ఈ 2 విజువల్స్ నేను పంపిస్తాను ప్రత్యేకంగా. ఈవెన్ మీ గ్రూప్లో కూడా మేము దాదాపు మీకు స్వయంగా వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఈ చిన్న పిల్లల్ని పెట్టుకొని మేనేజ్మెంట్ ఒక హాస్పిటల్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఖచ్చితంగా మీరు డిఎంహెచ్ఓ గారు దీని మీద రెస్పాండ్ కావాలి. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క హాస్పిటల్ మీద ఇట్లా పేరుకు పుట్టిన ప్రతి ఒక్క హాస్పిటల్ ఏదైతే లీగల్గా లేని హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ యొక్క హాస్పిటల్ మీద కూడా ఖచ్చితంగా విచారణ మీరు జరిపించాలి. ఎందుకనంటే జెన్యున్గా జరిగింది ఏంటి, ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి, ఖచ్చితంగా మీరు ఒక్కరే న్యాయం చేయగలుగుతారు. పోలీసులు ఉన్నదా కదా అంటే వాళ్ళు పాపం కేసు నమోదు చేయగలుగుతారు, అంతమించి వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఫర్దర్ మూమెంట్ మీ దగ్గరే ఉంటుంది. ఈ హాస్పిటల్కి అసలు పర్మిషన్ ఉందా లేదా, డాక్టర్కి లైసెన్స్ ఉందా లేదా,
ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. భవిష్యత్తులో మరొక పేషెంట్కి ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఖచ్చితంగా మీరు కేర్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.